హలో ఆర్వా ఫ్యామిలీ, ఈరోజు మనం ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చాం. మీకు ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి, బికాజ్ అదొక పెద్ద స్టోరీ. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ షార్ట్ అండ్ స్వీట్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏంటంటే, మన ఆంధ్రాలో సూలూరుపేట దగ్గర ఒక ఐలాండ్ ఉంటుంది, అది శ్రీహరికోట, మీ అందరికీ తెలుసు. దాని చుట్టూ ఇండియాస్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఉంటుంది, అదే పులికాట్ లేక్. ఆ లేక్లో డిసెంబర్ అండ్ జనవరిలో చాలా రకాల బర్డ్స్ ఇక్కడికి వస్తాయన్నమాట, వేరే ప్లేసెస్ నుంచి మైగ్రేట్ అయ్యి వేరియస్ రీజన్స్ కోసం, ఫుడ్ కోసం, క్లైమేట్ కోసం. సూలూరుపేట దగ్గర ఉన్న నేలపట్టు అనే ఒక ప్లేస్కి వస్తాయి. ఈ ప్లేస్ని కోవిడ్ తర్వాత నుంచి ఫెస్టివల్ జరగలేదు, ఆఫ్టర్ 4 years ఇప్పుడే జరుగుతుంది. ఈ ఫెస్టివల్ 3 days జరుగుతుంది. ఈ 3 daysలో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎంతో తెలుసా? 50,000 ఫుట్ఫాల్ అవుతుందంట. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి వాటర్ సప్లై ఆర్డర్ మనకే వచ్చింది. సో ఆ పని మీదే ఇక్కడంతా దగ్గర ఉండి చూసుకుంటున్నాం. మీకు స్నేక్స్ అంటే భయమా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ భయాన్ని ఇట్టే పోగొడతా. సో దీనికి ఇక్కడ బ్యాగ్ పెడతాము. స్నేక్ మీకు ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, దాని ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎస్కేప్ అవుదామని చూస్తుంది. ఒకళ్ళని బైట్ చేద్దామని కానీ, లేదంటే అక్కడే సెటిల్ అయిపోదామని చెప్పేసి ఎప్పుడు చూడదు, అది ఎస్కేప్ అవుదామని చూస్తుంది ఎప్పుడు. సో అలాంటి టైంలో దానికి కావాల్సింది మెయిన్ హోల్స్. సో దీనికి బ్యాగర్ బ్యాగ్ ఇట్టాక ఇది ఒక హోల్ లాగా ఉంటుంది, దాని బ్యాగర్ బ్యాగ్ ఇలా ఉంటుంది. ఈ హోల్లో నుంచి దీనికి ఇలా పెడతాం, ఒక హోల్లా కనిపిస్తుంది. సో దీన్ని ఒక కార్నర్లో పెట్టి మనం దీంతో గైడ్ చేస్తాం స్నేక్. ఓకే, ఇలా ఒక పెట్టి ఇలా గైడ్ చేస్తే హోల్లోకి వెళ్ళిపోతుంది స్నేక్ ఆటోమేటిక్గా. సో మనం సేఫ్గా స్నేక్ని టచ్ చేయకుండా ఒక డిస్టెన్స్లో మనం రెస్క్యూ చేయొచ్చు. ఇందులో హార్మ్ఫుల్ స్నేక్స్ ఏదైనా ఉన్నాయి? ఇందులోని మనకి వాటర్లో ఉన్న స్నేక్స్ ఉన్నాయి, అండ్ ల్యాండ్ మీద ఉండే స్నేక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫారెస్ట్లో ఉండే స్నేక్స్ కూడా ఉన్నాయి. మన హ్యూమన్ హ్యాబిటేషన్కి కొంచెం దూరంగా, ఓకే, హ్యూమన్ సెటిల్మెంట్స్కి. అది కింగ్ కోబ్రా ఒకటి. ఓకే, కొంచెం ఫారెస్ట్లో ఉంటుంది అది. మిగతా కూడా ఫారెస్ట్లో ఉంటాయి, అండ్ కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఉంటాయి. సో ఇందులో వెనమస్ అండ్ నాన్ వెనమస్ 2 స్నేక్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఇన్ని స్నేక్స్లోని మనము ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 4 వెనమస్ స్నేక్స్ అన్నమాట. దీన్ని కోబ్రా అంటారు, నాగుపాము. ఇది కట్లపాము అని అంటారు, క్రైట్. ఇది రసల్స్ వైపర్, రక్త పింజరా అని కూడా అంటారు. ఇది సాస్కెల్డ్ వైపర్, దీన్ని చిన్న పింజరా అని అంటారు. వీటిలాగే కొన్ని స్నేక్స్ ఇందులో కామన్గా ఉంటాయి. ఇవి మోస్ట్ డేంజరస్ స్నేక్స్ అండి. వీటి వల్ల ఎక్కువ స్నేక్ బైట్స్ అవుతున్నాయి ఇండియాలో. ఓకే, దీన్ని బిగ్ 4 అని అంటారు. ఓకే, సో ఈ బిగ్ 4 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి సిమిలర్గా కొన్ని స్నేక్స్ ఉంటాయి, మీరు ఇందులో చూస్తే ఇది దీనికి సిమిలర్గా ఉంటుంది. ఓకే, క్రైట్కి. సో కొంచెం ఐడెంటిఫికేషన్కి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే దీన్ని చూసి క్రైట్ అనుకోవచ్చు, దీన్ని చూసి బ్యాండెడ్ కుక్కరీ అనుకోవచ్చు. అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో అలా సిమిలర్గా ఉన్నాయి కదా అని చెప్పి మనం వాటిని టచ్ చేసే ప్రయత్నం చేయకూడదు. అంటే ఇప్పుడు దీన్ని నాన్ వెనమస్ అనుకొని టచ్ చేసే ప్రయత్నం చేస్తారు, అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే స్నేక్ బైట్స్ అవుతుంటాయి. ఓకే, సో మనం టచ్ చేయకూడదు ఫస్ట్. ఇంకోటి స్టిక్ పట్టుకొని మనం ఎప్పుడైనా నడుస్తున్నా ఎక్కడైనా స్టిక్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో ఏమవుతుందంటే మనం స్టిక్ని ట్యాప్ చేస్తూ గ్రౌండ్లో నడుస్తుంటే ఆ వైబ్రేషన్కి మన దగ్గరలో ఉన్న స్నేక్స్ అన్నీ కొంచెం దూరంగా వెళ్తాయి, ముందుగా ఎలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఫ్లాష్ యూజ్ చేయడం వల్ల, టార్చ్ లైట్ అది యూజ్ చేయడం వల్ల స్నేక్ బైట్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఇంకోటి మన ఇంటి పక్కన అది కొంచెం చెత్త అది ఉంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఓపెన్ డ్రైనేజ్ ఇలాంటివి ఉంటే కొంచెం క్లీన్ చేసుకుంటే ఎలకలు రాకపోతే ఆటోమేటిక్గా స్నేక్స్ కూడా మనకి ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంకోటి మన ఇంటి పక్కన అది కొంచెం గ్రాస్ అది పెరిగిపోతూ ఉంటుంది, మన కాళ్ళు కంటా ఎక్కువ పెరిగిపోతుంది. అందులో స్నేక్స్కి మంచి హైడింగ్ స్పాట్ అనేది. ఓకే. సో మనం గ్రాస్ని కట్ చేసుకుంటే మనకి కొంచెం క్లియరెన్స్ ఉంటుంది, స్నేక్స్ కూడా ఆ ప్లేస్లో ఉండవు. సో స్నేక్ బైట్స్ తగ్గుతాయి. ఇంకోటి ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చారు కదా, ఇది మొత్తం ఫారెస్ట్. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు షూ కంపల్సరీ వేసుకోవాలి. ఓకే. షూ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బై మిస్టేక్ మనం వాటి మీద స్టెప్పింగ్ చేస్తున్నా అవి బైట్ చేస్తాయి కొంచెం. మరి మనం ఒక 40 kgs అలా ఉంటాం, అది చాలా చిన్నది కదా. సో మనం అడిగేసేటప్పటికి ఆటోమేటిక్గా వాటి పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ భరించలేక మనల్ని కరిచేస్తుంది. ఓకే. సో అది బైట్ చేయడం కూడా షూ వేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది. ఓకే. సో ఇంకోటి సమ్మర్లో సాధారణంగా బయట పడుకుంటూ ఉంటాం.
ఆ టైంలో ఇలాంటి స్నేక్స్ అవి కరుస్తూ ఉంటాయి. ఓకే. ఇవి కూడా ఎందుకు కరుస్తాయంటే చాలా నాక్టర్నల్, ఇవి నైట్ టైమే తిరుగుతూ ఉంటాయి. ఓకే. మనం పడుకున్నప్పుడు వాటి మీద తిరగబడిపోయినా అవి కరిచేస్తూ ఉంటాయి. కొంతమంది మనం న్యూస్లో వింటూ ఉంటాం కూడా, నిద్రలోనే చనిపోయారు అని చెప్పి. అది ఈ స్నేక్ వల్ల బైట్స్. ఓకే. సో ఇలాంటి బైట్స్ అవ్వకుండా ఒకవేళ ఇన్ కేస్ అయితే ఏం చేయాలి అన్నది మనకి అక్కడ ఉంది దీని మీద. ఇవి స్నేక్ బైట్ చేసిన తర్వాత ప్రికాషన్స్ అండి. ఓకే. మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటే స్నేక్ బైట్స్ అవ్వాలి. ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా స్నేక్ బైట్ అయితే మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి. ఓకే. ఫస్ట్ మనకి స్నేక్ బైట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, ఆ స్నేక్ దగ్గర ఉండడం, లేదంటే ఫోటో తీయడానికనో లేదంటే దాన్ని చంపడానికనో మనం బ్యాక్ సైడ్ పరిగెడుతూ ఉంటాం. సో అలాంటివి ఏం చేయకూడదు. స్నేక్ బైట్ అయిన తర్వాత స్నేక్ని వదిలేసి ఎవరికైతే స్నేక్ బైట్ అయిందో వాళ్ళు హెల్ప్కి అడగాలి. ఓకే. హెల్ప్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా అతనితో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేతికి ఏమైనా కట్టడం కానీ, బయట ప్లేస్లోని థ్రెడ్ యూస్ చేసి కట్టడం కానీ, లేదంటే నోరుతో సక్ చేయడం కానీ, లేదంటే పిన్నిస్తో ఏదో ఒకటి గుచ్చడం కానీ, బ్లడ్ కోసం అని చెప్పేసి, బ్లీడింగ్ అవ్వడానికి అని చెప్పేసి, వెనం పోతుంది అని చెప్పి మనకి బ్లేడ్తో కటింగ్స్ అవి చేస్తుంటారు. ఇలాంటివి ఏం చేయకూడదు. సో హెల్ప్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా క్యారీ చేసి తీసుకెళ్ళాలి. వాళ్ళని నడిపించకూడదు, పెరిగెట్టించకూడదు, భయపెట్టకూడదు. మెయిన్ భయపెట్టినా వాళ్ళకి ఏమవుతుందంటే భయంతో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరిసింది నాన్ వెనమస్ అయినా భయంతో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చేయకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కట్టకూడదు, నెక్స్ట్ ఇలా సక్ చేయకూడదని. మనకు వీలైనంత ఫాస్ట్గా ఏదంటే అవైలబుల్గా, కార్ అయితే కారు, జీప్ అయితే జీప్, ఏది ఉంటే అది, బైక్ మీదైనా ఎలా అయినా పర్లేదు, ఎత్తుకొనైనా హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి స్నేక్ ఎంతైతే వెనమ్ రిలీజ్ చేసిందో బాడీలోకి దాని క్వాంటిటీ చూసుకొని వాళ్ళు యాంటీ వెనమ్ అన్నది ఇస్తారు. యాంటీ వెనమ్ ఒకటి ఆ 4 స్నేక్స్కి ఉంది. ఓకే. ఇది కింగ్ కోబ్రా మా ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది అండి. ఓకే. నేను 90% స్నేక్స్ అన్నీ హార్మ్ఫుల్, 10% మాత్రమే సేఫ్ అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 10% మాత్రమే హార్మ్ఫుల్, 90% అన్నీ సేఫ్. ఆ 10%లో కూడా ఐల్ షో యూ, ఈ 4 స్నేక్స్ మాత్రమే డేంజరస్ స్నేక్స్ అంట. మిగిలిన స్నేక్స్ అన్నీ అంత హార్మ్ఫుల్ ఏం కాదంట. ఈ 4 స్నేక్స్ మాత్రమే కొంచెం డేంజరస్ స్నేక్స్. సో అర్థమైందా? సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్నేక్ని చూసినప్పుడు అస్సలు భయపడద్దు. నాకు కూడా స్నేక్స్ అంటే ఇంతకుముందు చాలా భయం. బట్ ప్రాపర్ టైంలో ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదన్న అవేర్నెస్ మీకు స్ప్రెడ్ చేద్దామని వీడియో చేశాను. ఒకప్పుడులా కాకుండా మనల్ని బైట్ చేసిన స్నేక్ ఏదైనా ట్రాక్ చేసే ఎక్విప్మెంట్ వచ్చిందంట. అండ్ అలాగే నేలపట్టు బర్డ్ శాంచురీకి ఎలాంటి బర్డ్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత దూరం ట్రావెల్ చేసి వస్తాయి, దాని హిస్టరీ, ఇవన్నీ క్లియర్గా ప్రొజెక్టర్ వేసి మరి ప్రజెంటేషన్ చేస్తున్నారు. వచ్చి వాగు వంకల్లో చేరి నీటి ప్రవాహంలోని చేపల్ని పడతాయి. నాకేంటో ఈ మధ్య మా వాటర్ క్యాన్స్ ఎక్కడ చూసినా తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఈ ప్లేస్కి నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చాను. బట్ ఇప్పుడు మా క్యాన్స్ ఇక్కడ ఉన్నాయని తెలుసు. బట్ అయినా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడంగానే నా హార్ట్ అంతా ఎందుకో గాల్లో తేలుతుంది. ఆబ్వియస్లీ ఇంతే కదా, మనం ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేసి అది అందరికీ నచ్చిన తర్వాత ఆ వచ్చే అప్రిషియేషన్ చూస్తుంటే మనకు ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటుంది. అండ్ యూనో, ఈ ఫీలింగ్ నా ఒక్కడికే కాదు, ఈ ఫెస్ట్ లో మన ఫాలోవర్స్ చాలా మంది కనిపించారు. వాళ్ళందరూ నాతో చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా, ఆర్వా వాటర్ అక్కడ కనిపించగానే మాకెందుకు మా వాటర్ మా బ్రాండ్ అనుకుని ఫీల్ అయ్యామో, వెళ్ళి టేస్ట్ చేసాం. మీరు ఎంత కష్టపడ్డా ఈ ఫీడ్బ్యాక్ వినంగానే మీకు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ మార్నింగ్ నేను ఇంటి నుంచి ఈవెంట్కి వెళ్తుంటే నా వెహికల్ అని తెలిసినా సరే అది చూడంగానే రోడ్ మీద అలా వెళ్తూ ఉంటే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్నిసార్లు హ్యాపీ అని చెప్తున్నాను కదా, నేను ఎంత ఫీల్ అయ్యంటే ఇంత చెప్తాను ఆలోచన. అండ్ ఇప్పుడు నేను ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుతాను. ఐ నో దీన్ని కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. బట్ నాకు అనిపించింది ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను. మాకు వచ్చింది క్యాన్స్ ఆర్డర్ మాత్రమే. మేము తీసుకెళ్లిన క్యాన్స్ అన్ని ఒక 10 డిస్ట్రిబ్యూషన్ ప్లేసెస్ లో డిపాజిట్ చేసాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ వీళ్ళందరూ అక్కడే ఉండరు కదా, వాళ్ళు వేరియస్ ప్లేసెస్ లో ఉంటారు. వాళ్ళకి ఒక గ్లాస్ వాటర్ తాగాలనిపించినా తిరిగి ఆ డిపాజిట్ పాయింట్స్ దగ్గరికి రావాల్సి ఉండింది. ఇది నేను గమనించిన తర్వాత మా ఎంప్లాయీస్ కి చెప్పి వెంటనే కొన్ని వాటర్ బాటిల్ కేసెస్ రెడీ చేయమని చెప్పి ఆ బాటిల్స్ అన్ని ఎంప్లాయీస్ కి, పోలీస్ కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎంతైనా వాళ్ళు వర్క్ చేసేది మన కోసమే కదా. తర్వాత నాకు అనిపించింది, మన కోసమే పనిచేస్తున్న వాళ్ళ కష్టాన్ని చూసి మనకే బాధేస్తుంది కదా. అలాంటిది మన కోసమే పని చేయాల్సిన వాళ్ళు కూడా పని చెయ్యకపోగా తిరిగి మనల్ని డబ్బులు అడగడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలియదు. అందరూ ఇలానే ఉంటారని కాదు, బట్ 99% ఇలానే ఉంటారు.
ఇదే ఫ్యాక్ట్. మీ ఫ్రెండ్స్ లో కావచ్చు, మీ రిలేటివ్స్ లో కావచ్చు, ఆర్ మీరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఈ వీడియో చూస్తున్న కొంతమంది వాళ్ళకి కోపం కూడా వస్తుంది. బట్ దొంగతనం చేసిన వాడిని పాయింట్అవుట్ చేస్తేనే కదా వాడికి బాధ, కోపం వస్తుంది. ఓకే, నౌ లెట్ మీ నో మీలో ఎంతమంది కోపం వచ్చింది. సరే ఇంకా చాలు, ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మాకు ఈ ఆర్డర్ ఇచ్చే ముందు వాళ్ళు చాలానే ఆలోచించారంట. వీళ్ళు చూస్తే చిన్న పిల్లల్లాగా ఉన్నారు, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీడియోలు పెట్టినంత ఈజీ కాదు కదా ఇంత పెద్ద క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం. వీళ్ళు నిజంగానే చేయగలుగుతారా, ఈ ఈవెంట్ యంగ్స్టర్స్ కి ఇవ్వాలా లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఇద్దామా అని చాలానే ఆలోచించారంట. బట్ మేము హ్యాండిల్ చేసిన దానికి వాళ్ళు కంప్లీట్ ఫ్లాట్ అయిపోయారు. బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఇది జస్ట్ వాటర్ క్యాన్ ఆర్డరే కదా, దీనికి ఎందుకు ఇంత పెద్ద వీడియోస్, ఇంత హైప్ అని అనుకోవచ్చు. బట్ అక్కడికి వచ్చిన మన ఫాలోవర్స్ కే తెలుసు అక్కడ ఏం జరిగిందని. మనం హ్యాండిల్ చేసిన విధానానికి నాకు తెలిసి ఇంక నుంచి ఏ గవర్నమెంట్ ఆర్డర్స్ అయినా మనకే వస్తాయి. నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, అది చిన్నదో పెద్దదో, మనకి దొరకని ఆపర్చునిటీ గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. మనకి దొరికిన ఆపర్చునిటీ గురించి ఇంకొక 10 మంది ఆలోచించుకునేటట్టు చేయాలి. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్కి చాలా సార్లే వచ్చాను. నేను వచ్చిన ప్రతిసారి అనుకునేది ఏంటో తెలుసా, ఇంత మంచి టూరిజం ప్లేస్ కి కనీసం రోడ్లు కూడా వేరే అని ఆలోచిస్తూ ఉండేవాడిని. బట్ నాకు ఈ రోజే తెలిసిన ఒక ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అది ఫారెస్ట్ ఏరియా. అక్కడ రోడ్స్ వేయాలంటే కొన్ని ట్రీస్ కట్ డౌన్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, అది ఒక ఫారెస్ట్ ఏరియా కదా, అక్కడ ఉన్న స్నేక్స్ కావచ్చు, రెప్టైల్స్ కావచ్చు, చిన్న చిన్న యానిమల్స్ కావచ్చు, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ క్రాస్ చేసుకోవడానికి సిమెంట్ రోడ్ ఉన్నా, తార్ రోడ్ ఉన్నా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని మనం ఇలాగే నేచురల్ గా వదిలేద్దామని ఈ డెసిషన్ తీసుకున్నాం. అది వినగానే అవును నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అండ్ ఐ బిలీవ్ ఫారెస్ట్ ఉన్నదే అనిమల్స్ కంఫర్టబుల్ గా తిరగడానికి, అందులో కూడా మన కంఫర్ట్ కోసం రోడ్లు వేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. వర్క్ అన్నా చేయాలి, వర్క్ చేయలేనప్పుడు ఆ వర్క్ నైనా తప్పించుకోవాలి. వీళ్ళు చూడండి ఎంత బ్రిలియంట్గా తప్పించుకున్నాడు. ఈ చెట్టు రీసెంట్ గానే పడిపోయినట్టుంది, దాన్ని కట్ చేసి తీయకుండా బ్లో డౌన్ టు ది నేచర్ అని ఎంత తెలివిగా తప్పించుకున్నాడు కదా. హౌ బ్రిలియంట్ ఈస్. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ పాత ఓపెన్ చేస్తున్నారు, ఇది ఇంకా గ్రీనరీగా ఉంటుంది. ఈ ప్లేస్ కి నా చిన్నప్పుడు వచ్చే అన్ని బర్డ్స్ ఇప్పుడు రావట్లేదు, ఎందుకో తెలియదు. రీజన్ గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ ఫ్యాక్ట్ ఈస్ ఇప్పుడైతే బర్డ్స్ ఎక్కువ రావట్లేదు. ఇది చూడడానికి చాలా దూరం నుంచి చాలా మంది వస్తున్నారు. బర్డ్స్ ఎక్కువ లేవని వచ్చిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి టు సేవ్ ది బర్డ్స్. గవర్నమెంటే కాదు, మనం కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సమ్మర్ లోనే కాదు, 365 days లైక్ మీ టెర్రస్ పైన వాటికి ఒక బౌల్లో ఫుడ్ అండ్ వాటర్ ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి, బిలీవ్ మీ. రీసెంట్ టైమ్స్లో టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఐఎమ్ ఫ్రమ్ ఏ టూరిజం బ్యాక్గ్రౌండ్ కదా, నాకు బాగా తెలుస్తుంది ఇంకా ఈ వైబ్స్ అన్ని. మన స్టేట్లో కంటే పక్క స్టేట్లోనే వాళ్ళకున్న నేచర్ని, రిసోర్సెస్ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు కేరళ వెళ్ళాను. కేరళలో ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క సెలబ్రేషన్ చేసుకుంటారు. లైక్ ఓనం టైం అప్పుడు అలపిలో బోట్ ఫెస్టివల్ జరుగుతుంది. నార్త్ పార్ట్ ఆఫ్ కేరళలో జనవరి టైంలో, లైక్ కన్నూర్ ఆ రీజియన్లో కాంతారాలో చూపించినట్టు ట్రెడిషనల్ ఫెస్టివల్ జనవరిలో జరుగుతుంది. యూనో, ఇవన్నీ వాళ్ళ టూరిజం ని డెవలప్ చేయడానికి కేరళ గవర్నమెంట్ చేస్తుంది. అలా మన స్టేట్ లో కూడా ప్రతి రీజియన్ కి ఒక కల్చర్ ఉంటుంది, ఒక సెలబ్రేషన్. గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే నాకు తెలిసి టూరిజం ఇంకా డెవలప్ అవుతుందన్న. సరే మరి ఉంటాను, బాయ్.